తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన నామరూపాల్లో చిక్కుకోవద్దు అన్నాడు. సో, మన 63 జన్మల పాపాన్ని తీసేస్తున్నాడు. తీసేసిన తర్వాత వర్తమానంలో మనం కొత్త ఖాతాలు జమ చెయ్యొద్దు. ఆ జమ చెయ్యొద్దని చెప్పేసి ఆయన మనకు ఆత్మాన్న పాఠం చెప్పారు. ఆ తర్వాత నామరూపాల్లో చిక్కుకోవద్దు అన్నారు. సో, ఇక్కడ నామరూపాల్లో చిక్కుకోవద్దు అనంటే, వాళ్ళ యొక్క లాస్ట్ టైమ్ ఎగ్జాంపుల్ ఏమిచ్చాను? నా ఎగ్జాంపులే ఇచ్చాను. మాట్లాడేటప్పుడు బ్యాంక్ అక్క, హైదరాబాద్ అక్క. అంటే ఉద్యోగంతోటి, ఒక ప్లేస్ తోటి, ఒక స్థానంతోటి ఐడెంటిఫై చేశారు. సో, ఇది రైటా అంటే రైట్ అంటున్నారు. సో, నిజంగా రియాలిటీ అదే. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నా అస్తిత్వాన్ని ఏం చేశారంటే, యాక్చువల్‌గా నేను ఆత్మని. కానీ ఐడెంటిటీని ఏం చేశారు? బ్యాంక్ అక్క, హైదరాబాద్ అక్క. దీనివల్ల వచ్చే నెగెటివ్ కాన్సీక్వెన్స్ ఏంటి అనంటే, నా దేహానికి సంబంధించిన అస్తిత్వాన్ని ఐడెంటిఫై చేశారు. ఇదే అలవాటు రాను రాను ఏమైపోద్దంటే, ఆ దేహ స్థితి, ఎందుకంటే దేహ స్థితిలో ఉన్నారు కాబట్టి దేహానికి సంబంధించిన విషయాలు చూసి